ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో గతించిన కాలంలో 2 మెసేజ్లు అయిపోయాయండి. ఏంటండి ఇవి? 4 జీవుల సారాంశం. పోయిన వారం చెప్పింది ఏంటండి? అపవాది ఆయుష్. ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం నుంచి 2 విషయాలు తెలుసుకున్నాము. ఒకటి 4 జీవుల సారాంశం, రెండవది అపవాది ఆయుష్, మూడవదిగా ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే 1000 ఏండ్ల పాలన. చాలా టఫెస్ట్ కాన్సెప్ట్ అండి. ఎంతో కాన్సన్ట్రేషను మనం పే చేస్తే కానీ అది మనకి అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, వాక్యం ఎటువంటిదంటే మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం కాబట్టి ఆ వాక్యం వినేటువంటి విషయంలో ఎటువంటి అశ్రద్ధ కనపరచకండి. ప్రభునందు ప్రియులారా, ఇంకా ప్రకటన గ్రంథం గురించి ఆలోచిస్తే ప్రకటన గ్రంథం అనగానే సాధారణంగా విశ్వాసుల్లో ఉండేటువంటి అభిప్రాయం ఏమిటంటే ప్రకటన గ్రంథం జరగబోతుంది. ఏంటండి? ప్రకటన గ్రంథం జరగబోతుంది. వారు అలా అనుకోవడానికి బేస్ ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు త్వరలో వినాలమ్మా. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అదిగో చాలండి. ఇదిగో మొదటి వచనంలోనే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని వ్రాసారు. కాబట్టి చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే ప్రకటన గ్రంథం ఇంకా జరగబోతుంది, దానిలో అనేక విషయాలు ఇంకా జరుగుతాయి అనుకుంటున్నారే కానీ చాలా విషయాలు జరిగిపోయాయి అనే ఆలోచన రావడం లేదండి. ప్రభునందు ప్రియులారా, భవిష్యత్తు గురించి ఒక ప్రకటన గ్రంథంలోనే రాయబడిందా? భవిష్యత్ కాలం గురించి ఒక ప్రకటన గ్రంథంలోనే రాయబడిందా? ఆది కాండంలో రాయబడిందా? మత్తయి సువార్తలో? మిగిలిన 65 పుస్తకాల్లో ఇంచుమించు అన్ని పుస్తకాల్లో కూడా భవిష్యత్తు గురించి రాయబడింది. మరి ప్రకటన గ్రంథాన్ని ఎందుకు స్పెషల్గా చూస్తున్నాం? అది ఇంకా సంభవింపబోతుందని ఎందుకు అనుకుంటున్నామంటే మనకు అలా నేర్పారు. అండి, ప్రకటన గ్రంథము రాసి ఇంచుమించు 2025 సంవత్సరాలు, అంటే మొదటి శతాబ్దంలో రాశారు కదా, 2000 సంవత్సరాలు అనుకోండి. ఇప్పటి వరకు దానిలో ఒకటి కూడా జరగలేదా? ఒక ప్రవచనం కూడా నెరవేర్పు జరగలేదా 2000 సంవత్సరాల్లో? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నారు. ఒకటి కూడా అవ్వలేదా? అవేవా లేదా? చాలా మట్టిగా అయ్యాయండి. మనం అది ముందు దృష్టిలో పెట్టుకోలేండి. అప్పుడు మనకి ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. కొన్ని ప్రవచనాలు అవి నెరవేరిపోయాయి అనడానికి మనకి ఆధారం ఏంటంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడుకై మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును
మధ్యను వధింపబడిన చదవండి. వధింపబడినట్లుండిన వధింపబడి ఉండినట్లున్న గొర్రె పిల్లను చూచితిని. నిలిచి ఉండుట చూచితిని. వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే అది రాసేటప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క వధ జరిగిందా లేదా? ఇదిగో వధింపబడినట్లు ఉన్న నిలిచి ఉన్నటువంటి గొర్రె పిల్లను చూచితిని. అది రాసేటప్పటికి ఆయన వధ జరిగిందా లేదా? జరిగింది. అంటే ఆ చెప్పబడినటువంటి ఆ 5-6 వచనాల సారాంశం ఏదైతే ఉందో ఆ ప్రవచనం ఏమైంది? నెరవేరిపోయింది. మరొకటి చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. వారి శవములు ఆ మహాపట్టణంలో సంత వీధుల్లో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమానియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారికంట ఉపమాన రీతిగా సొదొమ గొమొర అనే పేరంట. ఎవరు వాళ్ళు? చదవండి, మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చదవండి. వారి శవములు. ఎవరి శవములు అండి? శవములండి మహాపట్టణపు సంత వీధుల్లో ఉన్నాయి. ఇద్దరు సాక్షుల గురించి చెబుతున్నటువంటి సందర్భము. ఇద్దరు సాక్షుల గురించి మీకు తెలుసండి? ఆ ఇద్దరు సాక్షుల యొక్క సందర్భం సంభవింపనైనుందా? ఆల్రెడీ సంభవించిందా? సంభవింపనైనుందా? ఆల్రెడీ సంభవించిందా? ఇద్దరు సాక్షుల యొక్క సందర్భం ఆల్రెడీ సంభవించింది. కాబట్టి అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అంటే ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచిస్తే చాలా వరకు కూడా ప్రవచనాలు ఏమయ్యాయండి? నెరవేరిపోయాయి. ఇంకా ఆలోచిస్తేనండి ప్రకటన గ్రంథం అనేది అలంకార రూపంలో చెప్పబడింది. ఎందుకు అలంకార రూపంలో చెప్పబడిందంటే, ప్రభునందు ప్రియులారా, ఒక పెద్ద విషయాన్ని షార్ట్ చేసి చెప్పాలంటే ఇదిగో ఈ అలంకార భాషను వాడతారు. అందుకే చూడండి, వింత వింత జీవులు, వింత వింత వస్తువులు, మృగాన్ని మనిషిని పోలినటువంటి జీవులు, ఇవన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో కనపడతాయి. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోకూడదు. వాటిని మనం అక్షరార్థంగా తీసివేసకూడదు. ఈ అక్షరార్థంగా కొనడం బట్టే ఈ స్పైడర్ మ్యాన్లో ఏ మనిషి అంట? సాలీడు మనిషి అంట. ఏ మనిషి అంట? గబ్బిలం లాంటి మనిషి అంట. ఏం చేశారు వాళ్ళు? హాలీవుడ్ నిర్మాతలు దీన్ని చదివి వాటిని అక్షరార్థంగా తీసివేసుకున్నారు. అలా తీసుకోవడం బట్టే ఈరోజు ప్రకటన గ్రంథం మనకి ఇదిగో త్వరలో సంభవింపనై ఉన్నది. అయ్యో వింత జీవులు సముద్రం నుంచి లెగిసి వస్తాయి. ఇటువంటి అభిప్రాయాల్లో విశ్వాసులు ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా ప్రకటన గ్రంథం చదివేటప్పుడు, దాని గురించి వినేటప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దానిలో చాలా ప్రవచనాలు
నెరవేరిపోయాయి. అది అలంకార భాషలో, ముఖ్యంగా రూపకలంకార భాషలో చెప్పబడింది. దాన్ని అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు. మత్తయి సువార్తలో యేసు రెండో రాకడ గురించి ఉందా లేదండి? ఎంత క్లియర్‌గా ఉంటది. అదే యేసు రాకడ రెండో రాకడ గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. అది ఎంత డెప్తెస్ట్‌గా ఉంటది. అలా అని దానిలో ఉన్న విషయమే దీంట్లోనే ఉంది. దీన్ని ఏంటంటే ఒక హెచ్చరికగా చెప్పాడు. ఏంటండి? ఈ 65 గ్రంథాల యొక్క సారాంశమే ప్రకటన గ్రంథం. ఈ 65 గ్రంథాల్లో లేనిది ప్రకటన గ్రంథంలో స్పెషల్‌గా ఉన్నది ఏమీ లేదు. ఇప్పుడు భవిష్యత్ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆదికాండం ఉంది, మత్తయి సువార్త ఉంది, దానియేలు గ్రంథం ఉంది, యెషయా గ్రంథం ఉంది, జకరియా ఉంది. ఇవన్నీ కూడా ఏంటి? భవిష్యత్తు గురించి చెప్పినటువంటి గ్రంథాలే. యెహెజ్కేలు ఉంది. ఇలాగా వీటిలో ఉన్నాయే ప్రకటన గ్రంథంలో కనపడతాయి. కాకపోతే ఏంటంటే చివరి గ్రంథము కాబట్టి ఒక అలంకార భాషలోని, ఒక హెచ్చరిక రూపంలోనే చెప్పబడింది. ఈ కాన్సెప్ట్ మన బుర్రలో ఉండాలండి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు. అదేదో స్పెషల్‌గా రాయబడింది అనే ఆలోచన ఉందంటే మన ఆలోచన ఎక్కడికెక్కడికో, అదిగో స్పైడర్ మ్యాన్ అని, బ్యాట్‌మ్యాన్ అని, ఇలాగా ఆ మృగాల గురించి, ఆ జీవుల గురించి అలాగే మన తలంపు వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమని చెప్పుకున్నామండి? 1000 ఏండ్ల పాలన. మనకి ఇది ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో కనపడుతుందండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ 20వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటంటే చదవండి 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని ఆ ఆ ఆ ఆ ఎక్కడ నుండి దిగి వచ్చి చూసారండి? పరలోకము నుండి దిగి వచ్చుట చూచుతుంది. చివరి వచనం చూడండి. చివరి వచనం అండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడిన ఎల్ల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఉన్నది 15 వచనాలు. ఆ 15 వచనాల్లో మొదటిది చెప్పబడింది ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి స్థితి గురించి చెబుతున్నాడు. చివరగా ముగించింది ఏంటి? నరకం గురించి, అగ్నిగుండం గురించి చెబుతున్నాడు. అంటే బైబిల్ యొక్క పూర్తి సారాంశం పరలోకం నుండి నరకం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ అధ్యాయంలో ఇమిడే ఉందండి. యెషయా గ్రంథంలో బైబిల్ యొక్క సారాంశం 66 పుస్తకాలు మినీ బైబిల్ అంటారు కదా, అంటారా లేదండి? అలాగే ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో బైబిల్ సారాంశం అంతా కూడా ఉందండి. ఒక 15 వచనాల్లో మొత్తం బైబిల్ సారాంశం అంతా కూడా మీకు ఇవ్వాలంటే అది అలంకార భాషలో చెప్పకపోతే ఇంకెలా సాధ్యమవుతుందండి? అలంకార భాషలో చెప్పకపోతే సాధ్యమవుతుందండి? సాధ్యం కాదు. అందుకే ప్రకటన గ్రంథము అలంకార భాషలో వ్రాయబడింది. సరే, వచ్చిన ధ్యానంలోకి వెళ్దామండి. చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. పద్మాసు దీపంలో పరవాసుడై ఉన్నటువంటి యోహాను గారు చూస్తున్నటువంటి దర్శనం అండి. ఏంటంట? ఇదిగో, మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి. ఇక్కడ ఆగుదామండి. అగాధంలో పడవేసి. ఈ 2 వచనాల్ని ధ్యానిద్దామండి. ఏమి జరిగింది అంటే, ఇదిగో ఒక దేవదూత అంటే పెద్ద సంఖ్యలో పట్టుకొని ఉందంట. ఆ దేవదూతకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే అగాధం యొక్క తాళం చెవి ఆ దేవదూత
కలిగి ఉందంట. ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకము నుండి ఆ దేవదూత దిగి వస్తుందంట. దిగి వస్తూ చేస్తున్నటువంటి పనేంటి? అపవాది అలియాస్ ఆది సర్పము అలియాస్ మహాఘట సర్పము వాడిని బంధిస్తుందంట. ఏం చేస్తుందండి? పట్టుకొని 1000 సంవత్సరాలు బంధిస్తుందంట. మొదటి 1, 2 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఇదే కదండి. ఎక్కడ బంధిస్తుందంట? అగాధములో బంధిస్తుందంట. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ 2 వచనాలు మనకు బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ మనకి 2 ప్రశ్నలు మనం వేసుకోవాలండి. ఈ సందర్భం అసలు ఎప్పుడు జరిగింది? ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? అది ఒకటి. రెండవది 1000 సంవత్సరాలంటే ఏమిటి? 1000 సంవత్సరాలంటే ఏమిటి? ఈ సందర్భం అపవాది బంధించబడినటువంటి సందర్భం ఎప్పుడు జరిగిందండి? సృష్టికి ముందు జరిగిందా? సృష్టికి తర్వాత జరిగిందా? చెప్పాలండి. సృష్టికి ముందు జరిగిందా? సృష్టికి తర్వాత జరిగిందా? సృష్టికి ముందు జరిగింది. మరి పాట పాడారు కదా, యేసు రాజుగా వస్తున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. మరి యేసు రాజ్యం రాబోతుంది అని పాడారు కదా. మీరు చెప్పింది కరెక్టే, సృష్టికి ముందు జరిగింది. మరి సృష్టికి ముందే అపవాది యొక్క బంధనం జరిగింది అనడానికి మనకి ఆధారాలు ఏంటి అని ఆలోచిస్తే మనం దానిలోకి లోతుగా వెళ్తే, ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. ఎవరి ద్వారా అండి? మనల్ని దేవుడు ఎవరి ద్వారా ముందుగా నిర్ణయించుకున్నాడు కుమారులుగా స్వీకరించుటకు? యేసుక్రీస్తు ద్వారా. ముందుగా తన కోసం నిర్ణయించుకుని, చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. అద్దుకోండి, జగత్తు పునాది వెయ్యబడక ముందే, అంటే ఈ సృష్టిలో రవ్వంతా కూడా సృష్టించ మునిపే ప్రేమ చేత అద్దుకోండి ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? తనకు కుమారులుగా స్వీకరించాలని, మనం ఆయన ముందు పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండాలని క్రీస్తు ద్వారా మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి దేవుడు? జగత్తి పునాది వేయబడక మునిపే. అంటే ఈ ఆలోచన దేవుడికి ఎప్పుడుది? అనాది సంకల్పం. అంటే సృష్టి రవ్వంతా కూడా సృష్టింపక మునిపే. సృష్టి రవ్వంతా కూడా సృష్టింప మునిపే. మరి ఈ కాన్సెప్ట్ కలిగినటువంటి దేవుడు, ఈ అభిప్రాయం కలిగినటువంటి దేవుడు తన యొక్క సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన పిల్లలకి ఇవ్వాలనుకున్నాడు. తన సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన పిల్లలకి ఇవ్వాలని అనుకున్నాడు. అపవాది దయ్యంగా ఎలా మారింది? అపవాది మొదట దేవదూత, అది దయ్యంగా ఎలా మారింది? తను తాను హెచ్చించుకుని దేవుని సింహాసనము కంటే దాన్ని అది ఏం చేసి తను తాను హెచ్చించుకుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి?
ఆ సింహాసనం అంటే అధికారం అండి. ఆ అధికారము మనకు ఇవ్వాలని మనల్ని ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే అపవాది ఒక దేవదూత దయ్యంగా మారిపోయిందా లేదా? ఎందుకు కారణం? తనకు దక్కని సింహాసనం మరి ఎవ్వరికి కూడా దక్కకూడదు. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగిందండి. పరలోకంలో ఏం జరిగిందండి? యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? దేవుడి యొక్క అనాది సంకల్పానికి గండి కొట్టాలనుకుంటున్నాడు. ఆ సింహాసనాన్ని తాను పొందుకోవాలని, ఆ అధికారాన్ని తాను పొందుకోవాలని ఒక దూతలో మొలిచినటువంటి దురాలోచన వల్ల ఈ యుద్ధం జరిగింది. చదవండి. మొదటి నుంచి చదవండి అమ్మా. అంతట పరలోకమందు యుద్ధము జరిగిన. మికాయేలుని, ఇంతకీ 1వ వచనంలో చెప్పబడినటువంటి ఆ దూత పేరేంటి? మికాయేలు. ఏంటండి? మికాయేలు. అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పంలో దాని దూతలను యుద్ధము చేశారు. కానీ గెలవలేకపోయిరి. యుద్ధం జరిగిందా లేదండి? మికాయేలుకుని ఆయన యొక్క సైన్యానికి, అపవాదికిని వాని యొక్క సైన్యానికి ఏం జరిగింది? పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారండి? చెప్పండి. మికాయేలే గెలిచింది. గెలిచినటువంటి ఆ మికాయేలు ఇదిగో పెద్ద సంఖ్యలో పట్టుకొని అపవాదిని బంధించడానికి ఇదిగో అగాధం యొక్క తాళం చెవి పట్టుకొని పరలోకం నుండి దిగి వచ్చి ఎక్కడ బంధించింది? ఎక్కడ బంధించిందండి? అగాధంలో బంధించింది. అగాధంలో బంధించింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. అంటే నిబ్బరం కలిగి ధైర్యం ఉండండి. మీ మనసును కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తొట్టి లేకండి. ఖచ్చితంగా గంట పైన ఉంటుంది. ముందుగానే మానసికంగా ప్రిపేర్ అయిపోండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు ఏ పాపం అది? సింహాసనము కోసం దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టక ఆ పని ఎవరికి అప్పగించాడు? మికాయేలుకు అప్పగించాడు. మికాయేలు ఏం చేసింది? యుద్ధం చేసి జయించింది. దేవుడు వారిని విడిచిపెట్టక ఇందాక అగాధం అన్నాడండి. ఇందాక అగాధం అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ మరి పాతాళం అంటున్నాడు. చదవండి. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి అదిగోండి. పాతాళ లోకముందున్న కటిక చీకటి గల బిలములోకి అంటే ఇప్పుడు అగాధంలో బంధించాడా? పాతాళ లోకంలో ఉన్నటువంటి కటిక చీకటి గల బిలంలో బంధించాడా? అంటే అగాధం అనేది అక్కడ అలంకార రూపంలో కొంచెం డెప్త్ని ఎక్కువ చేసి చెప్పడానికి అగాధము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళ లోకంలో కటిక చీకటి గల బెలములో బంధించాడు. అర్థమైందండి ఇక్కడ వరకు? సాతాను బంధించబడ్డాడు. ఎందుకు బంధించబడ్డాడంటే వాడు దేవుడి సింహాసనం పైన
వాడు తను తను హెచ్చుగా చేసుకున్నాడు. మిఖాయేలు దేవదూత యుద్ధం చేసి అపవాదిని బంధించింది. ఎక్కడ బంధించిందంటే పాతాళంలో కటిక చీకటి గల బిలములో. కటిక చీకటి గల బిలము. చాలా మందికి పాతాళం అంటే ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే భూమి కింద తవ్వితే ఏమొచ్చేస్తుంది? చాలా మందికి సౌండ్లు వినపడుతున్నాయి, వింత వింత శబ్దాలు వచ్చేస్తున్నాయి, ఆర్తనాదాలు వినపడుతున్నాయి. పాతాళం అంటే చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, భూమిని తవ్వితే వేరే లోకం వస్తుంది. భూమి లోతుల్లో ఉన్నటువంటి లోకమే పాతాళము, అదే అగాధము. దేవుడు అపవాదిని అక్కడే బంధించాడు. అండి పాతాళ లోకం వేరు, భూలోకం వేరు, పరలోకం వేరు. ఇది తెలుసుకోవాలి. పాతాళ లోకంలో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటివి? నెమ్మది పొందే స్థలం పరదేశు, రెండోది వేదన పడు స్థలము. దానికి రుజువు ఏంటి? అబ్రహాము లాజరు వారిద్దరూ ఏం చేసుకోగలుగుతున్నారు? ఒకరినొకరు చూసుకోగలుగుతున్నారు. తండ్రి అయినటువంటి అబ్రహామా ధనవంతుడు అంటున్నాడు. లాజరు యొక్క చిటికిన వేలి యొక్క కొన నుండి జారు రాలేనటువంటి ఆ నీటితో నా దాహార్తిని చల్లార్చు. కుదరదు. నీకును మాకును మధ్య ఏముంది? పెద్ద ఎక్కడ ఉందండి? ధనవంతుడు లాజరు మనలో ఏముంది? పెద్ద అగాధము ఉంది. అంటే పాతాళం అంటే 2 ప్రదేశాలు. ఒకటి పరదేశు, 2 ఏంటి? నెమ్మది పొందేటువంటి స్థలము. రెండోది అదే ఆన్నే పరదేశు అన్నారు కదా. రెండోది వేదన పడు స్థలము. పాతాళం అంటే టోటల్గా దాన్ని నరకంగా మనం తీసుకోవడానికి వీలు లేదండి. మరి యోధా పత్రిక 6వ వచనం ఒకసారి చూడండి. తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమందు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసేడంట. ఇంతకీ చీకటి గల బిలం అంటే ఏంటి? భూమిని తవ్వితే వచ్చేదా? అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అంటారు కదండి, తెలుగులో కృష్ణ బిలాలు. ఏంటండి? తెలుగులో కృష్ణ బిలాలు అంటారు, బ్లాక్ హోల్స్ అంటారు. బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి? ఒక నక్షత్రము దాని యొక్క శక్తి అయిపోయినప్పుడు అది ఏమవుతుందంటే బ్లాక్ హోల్గా మారిపోతుంది, కృష్ణ బిలంగా మారిపోతుంది. అది ఏం చేస్తుందంటే మిగతా నక్షత్రాలని తన వైపు లాగేసుకుంటూ ఉంటుందన్నమాట. ఏం చేస్తుందండి? మిగతా నక్షత్రాలని తన వైపు లాగేసుకుంటూ ఉంటుంది. అంతరిక్షంలో ఇటువంటి బ్లాక్ హోల్స్ కోకొల్లలండి. అటువంటి బిలములో ఎక్కడో ఒక చోట ఒక బిలములో అపవాదిని దేవుడు బంధించాడు. చీకటి గల బిలం అంటే అదండి. చీకటి గల బిలం అంటే అది. అంతేగాని భూమిని తవ్వితే వచ్చేటువంటి మనం అనుకుంటున్న నరకలోకం భూమిని తవ్వితే వచ్చేస్తుందని కాదు. చూడండి, ఇదే ప్రస్తావన పేతురు గ్రంథంలో చెప్పబడింది. చీకటి గల బిలమని, అగాధమని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. యోధా పత్రికలో కటిక చీకటి బిలము, ఇంకేమి కనపడదు మాట. ఏమి
కనబడదు, కటిక చీకటి. అక్కడ అపవాదిని బంధించాడు. ఎవరో మికాయేలు దూత యుద్ధము చేసి బంధించాడు. ఎన్ని సంవత్సరాలు బంధించాడు చెప్పాలండి? ఎన్ని సంవత్సరాలు బంధించాడు? 1000 సంవత్సరాలు బంధించాడు. 1000 సంవత్సరాలు బంధించాడంటే నిజముగా 1000 సంవత్సరాలేనయ్యి. ఇప్పుడు పెళ్ళైన వారు ఎవరైనా దీవించమని వస్తే మనం ఏమంటాం? 100 ఏళ్ళు వర్ధిల్లు, 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటాం. అంటే ఈ 1000 అనే సంఖ్యను 1000గా ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొనకూడదు. దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఏంటంటే 1000 అంటే 100 ఏళ్ళు. ఇప్పుడు 1000 సంవత్సరాలు వర్ధిల్లు అంటే ఇప్పుడు మెతూషెల యొక్క రికార్డును బదులు కూడా ఎత్తాడు. ఎంత మెతూషెల రికార్డు? 969. 969. 1000 సంవత్సరాలు బతికిన వాడు ఎవరో కూడా భూమి మీద లేడు. కానీ మన యొక్క హృదయ అభిలాష ఏంటి? 1000 సంవత్సరాలు వర్ధిల్లు అని ఆశీర్వదిస్తాం. అంటే 1000 సంవత్సరాలు దేన్ని సూచిస్తుంది? దీర్ఘకాలాన్ని, లాంగ్ పీరియడ్ని సూచిస్తుంది. పట్టుదల విషయంలో కూడా చెప్తూ ఉంటాం ఇలాగా, 600 అయినా 106 అయినా నేను చేసి తీరుతాను. ఈ పదాలన్నీ కూడా ఏంటంటే ఒక విషయాన్ని విశితంగా చెప్పడానికి వాడబడుతున్నాయి. 1000 సంవత్సరాలు అంటే మనం 1000 సంవత్సరాలని తీసుకోవడానికి వీలు లేదు. అది ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. మొదటి 2 వచనాల్లో ఏం నేర్చుకున్నామండి? ఒకసారి చదవండి మొదటి 2 వచనాలు మళ్ళీ. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళము చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేశాడు. అర్థమైందండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు? ఈ బంధించడం అనే కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? జగత్తు పునాది వెయ్యబడక ముందు, సృష్టి ఆరంభానికన్నా ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. మరి నీకు 1000 సంవత్సరాలు ఎందుకు చెప్పాడు? ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరిగినప్పటి నుండి ఆదాము పుట్టుక వరకు కూడా ఉన్నటువంటి కాలాన్ని నువ్వు లెక్కించగలవా? ఆ కాలాన్ని లెక్కించడానికి ఏదైనా ఒక ప్రామాణికత ఉందా? ఒకవేళ దేవుడు అది ఎన్ని సంవత్సరాలు చెప్పినా సరే నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి? అర్థం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దీర్ఘకాలం రా బాబు, ఆ దీర్ఘకాలాన్ని చెప్పడానికి 1000 సంవత్సరాలు అన్నాడు. కానీ అక్కడ సంఖ్యాపరమైనటువంటి 1000 సంవత్సరాలు కానే కాదు. ఈ 2 వచనాలు అర్థమైనాయండి. ఇక 3వ వచనంలోకి వెళ్ళొచ్చా? ఆ 1000 సంవత్సరములు మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసును. అటు పెమ్మట వాడు కొంచెము కాలము. చాలండి, ఈ ఒక్క వచనాన్ని ఇప్పుడు ధ్యానిద్దాం. చూడండి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు. 1000 సంవత్సరాలు అంటే మళ్ళీ 1000 సంవత్సరాలు అనుకోకూడదు. ఆ దీర్ఘకాలము ఏదైతే దేవుడు బంధించాడో ఆ దీర్ఘకాలం గడుచు వరకు కూడా ఏం చేశాడంట? జనులను మోసపరచకుండా ఏం చేశాడంటే దేవుడు అగాధమును మూసి దానికి ముద్రను వేసెను. అటు వెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. కొంచెము కాలము వాడు విడిచిపెట్టబడవలెను. ఇంతకీ ఎందుకు బంధించాడు దేవుడు?
ఎందుకు బంధించాడంటే కారణం, వాడు తన అత్యాశతో దేవుని కంటే వాడు అధికంగా హెచ్చించుకున్నాడు. అది మొదటి 1-2 వచనాల్లో మనకి అర్థమయ్యింది. మరి 3వ వచనం ద్వారా ఎందుకు బంధించాడంటే, జనములను మోసపరచకుండా ఉండినట్లు. ఏమండి, ఒక టీచర్ గారు క్లాసులో అల్లరి జరుగుతూ ఉంటుంది. ఆ అల్లరి అంతటికి కూడా ఒకడే ఉంటాడు. ఏంటి, అల్లరికి కర్త ఒకడే ఉంటాడు. ఏం చేస్తాడు అప్పుడు? ఆయన ఒక్కడిని పట్టుకొని బయటికి గెంటేసి అక్కడ కూర్చోమంటాడు. అప్పుడు క్లాస్ అంతా ఏమవుతుంది? సైలెంట్ అవుతుందా లేదా? అలాగే దేవుడు కూడా ఇక్కడ అదే చేశాడు. వాడి యొక్క సమూహాన్ని జనులను మోసము చెయ్యకుండా ఉండినట్లు వాడిని అగాధములో వేసి, కటిక చీకటి గల బిడ్డములో వేసి ముద్ర వేశాడు. మీకు డౌట్ ఏమైనా వచ్చిందండి 3వ వచనంలో? చదవండి ఒకసారి, మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తుంది అని చూద్దాం. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిండు. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవాలి. ఏమన్నా డౌట్ వచ్చిందండి? కాదండి, ఇది ఎప్పుడు జరిగిందని మనం చెప్పుకున్నాం. సృష్టి రవ్వంతా కూడా సృష్టించ ముందు, సృష్టించిన తర్వాతే కదా ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారు. కానీ ఏమంటున్నాడు అక్కడ? జనులను మోసపరచకుండానట్లు అగాధంలో వాడిని పడవేసి, వాడి సైన్యాన్ని పడవేసి ముద్ర వేశారంట. మరి ఈ జనులు ఎవరు? ఈ జనులు ఎవరండి? ఏలియన్సా? లేకపోతే చాలా మంది చెప్తారు కదా సృష్టికి ముందు ఇంకో సృష్టి ఉందని. మరి ఎవరిని మోసపరచకుండానట్లు దేవుడు వాడిని అగాధంలో పడవేసి ముద్ర వేశాడు అంటే, ప్రభునందు ప్రియులారా, అక్కడ చెప్పబడింది ఏంటంటే జనులు అని చెప్పబడింది మనుషుల గురించి కాదు, దేవదూతల గురించి. వారు సంఖ్యాపరంగా ఎంత అంటే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలది ఉండెను. కోట్ల కొలది దేవదూతల యొక్క సమూహము ఉందంట. ఆ దేవదూతలందరినీ కూడా వాడు మోసం చేస్తాడని, జనులను పడవేస్తాడని దేవుడు ఏం చేశాడంటే వాడి యొక్క సమూహాన్ని కటిక చీకటి గల బిలములో బంధించాడు. మరి దేవదూతలను జనులుగా ఎక్కడన్నా బైబిల్లో ప్రస్తావించబడిందా? యెషయా గ్రంథం. ప్రతి దానికి కూడా మనము రెఫరెన్స్ని బేస్గా చేసుకుని వెళ్ళాలండి. ఎందుకంటే నోటికి వచ్చింది ఏదో, మనకి ఊహించింది ఏదో చెప్పేస్తే మనకుంది కదా. ఒకడు తన ఊహను బట్టి, తన ఇచ్చను బట్టి, తన ఊహను బట్టి చెప్పేస్తే లేఖనంలో ఏ ప్రవచనం కూడా నెరవేరదు. లేఖనం ఎలా పుట్టిందంట? మనుషులు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పుట్టినటువంటి లేఖనం, రాయబడినటువంటి లేఖనం. ప్రకటన గ్రంథంలో మనం ఊహ పనిచేయదు, మన యొక్క ఇమాజినేషన్ పనిచేయదు. కేవలం వాక్యమే సమాధానం చెప్పాలి. ప్రతి దానికి కూడా రెఫరెన్స్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి దేవదూతలను జనులుగా ఎక్కడ చెప్పబడింది బైబిల్? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం
12, 13 వచ్చినారు. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను. ఎవరిని పడగొట్టిందండి? ఎప్పుడు పడగొట్టింది? తనతో పాటు కొంతమంది దేవదూతలను ఏం చేసింది? సమూహంగా తయారు చేసుకుంది. జనములను చదవండి. పడగొట్టిన నీవు నేల మట్టు వరకు, అదిగో నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. అంటే దేవదూతలని జనులుగా పిలిచినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. మరొక సందర్భం చెప్తానండి. అపోస్తుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి ఎక్కడుంది? పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అంటే పరలోకంలో కేవలం మన యొక్క పౌరస్థితే ఉందా? దేవదూతలకు కూడా పౌరస్థితి ఉందా లేదా? అంటే వారు కూడా ఏంటి? ఈ వచనం ప్రకారం ఆలోచిస్తే పౌరులే, పరలోక పౌరులే. మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్తున్నాడు. మనకే మాత్రమే పౌరస్థితి ఉందా? కోట్లాది కొలది దూతల గణానికి అక్కడ పౌరస్థితి లేదా? అంటే దేవదూతలను కూడా జనులని, పౌరులని, అంటే పౌరులంటే పరలోక నివాసులని పిలవబడింది. ఇప్పుడు జనులను మోసపరచకుండానట్లు వాడు కొంతమందిని ఆల్రెడీ ఏం చేశాడు? మోసగించేసి, ఇదిగో దేవుడి కన్నా నేను హెచ్చుగా అయ్యానా, మీకు పదవులు ఇస్తాను, రండి నాతో రండి, దేవుని మీద యుద్ధం ప్రకటిద్దాం, ఆ మిఖాయేలు దూతతో యుద్ధం ప్రకటిద్దాం. అంటే కొన్ని దేవదూతలు ఏమయ్యాయి? వచ్చేయలేదా? అందుకే దేవదూతలు పాపం చేసినప్పుడు, ఒక్కడ కాదండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక కటిక చీకటము గల బిలములో ఏం చేశాడు? భద్రము చేశాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇదిగోండి, తమ ప్రధానత్వము నిలుపుకొనకని యోధాపత్రికలో అన్నాడు కదా. యోధాపత్రికలో ఏమన్నాడు? తమ ప్రధానత్వము నిలుపుకోక అన్నాడు కదా. ఇదిగో మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ప్రధానులతోనూ అధికారులతోనంటే ఈ లోకపరంగా చెప్పడం లేదు. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి దురాత్మల సమూహం? ఆకాశ మండలంలో ఏముంది అని చెప్తుంది బైబిల్? దురాత్ముల సమూహము. ఎక్కడి నుంచి వచ్చినాయి? చనిపోయిన వారు అవుతున్నారా? మరి ఇప్పుడు మన ఫీలింగ్ అదే కదా. ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహం ఏంటంటే చనిపోయిన వారు కాదు. ఇదిగో సృష్టి జరగక ముందు పరలోకంలో యుద్ధం జరిగి ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి అపవాది వాడి యొక్క అనుచరుల యొక్క సమూహ గణమే ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది. ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహముతోను. మార్కు సువార్త ఇంకా చూద్దామండి, 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎందుకనగా మరియు నీ పేరేమని వాడిని అడగ్గా వాడు నా పేరు సేన. ఏలైనగా
అదిగోండి, వాళ్ళే ఒప్పేసుకున్నారా లేదా? మేము అనేకులము, మేము అనేకులము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, క్షమించాలి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు, అదిగోండి ఇందాక చదువుకున్నది కదండి, యుద్ధము జరిగిన మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిది కానీ ఆ ఘట సర్పానికి దూతలు ఎలాగ వచ్చారండి? అది పోగు చేసుకుంది, అది గ్యాదర్ చేసుకుంది. వారు గెలవలేకపోయారు. అంటే వాడు ఒక్కడే పడలేదు, వాడితో పూట వాటు సమూహము కూడా పడిపోయింది. అదే ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహము. అంతేగాని చనిపోయిన వారు ఇప్పుడు కూడా ఏమవరు? అపవిత్ర ఆత్మలుగా మారనే మారరు. మనలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం అది, మనలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం. నాకు అలాగే కనపడ్డాడు, వాడికి ఏమైందో ఇష్టమైందో చెప్పాడు, వాడికి ఇష్టమైంది నాకు పెట్టమన్నాడు, లేకపోతే వాడికి ఇష్టమైన వాళ్ళని పిలిచి బట్టలు పెట్టమన్నాడు, ఇలాగ చెప్తారు. దాన్నే బైబిల్లో భ్రమపరుచు ఆత్మ. నిన్ను అలా భ్రమింపజేస్తుంది. ఏం చేస్తుంది? అలాగా భ్రమింప చేస్తుంది. చనిపోయిన వారు ఎప్పుడు కూడా దయ్యాలు కానే కారే. చూడండి ఒకసారి 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనులను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అంటే జనులను ఎలా మోసపరుస్తుందో ఆ జనులు ఎవరో తెలుసుకున్నాం కదండి. తెలుసుకున్నావా లేదా? తెలుసుకున్నాం. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట మళ్ళీ అదేంటి? దేవుడే ఒక దీర్ఘకాలంలో వాడిని బంధించాడు కదా. మళ్ళీ ఏంటి? అటు పిమ్మట కొంచెము కాలము వాడు విడిచిపెట్టబడవలెను అంటున్నాడు. ఆ కొంచెం కాలం ఏంటి? ఆ కొంచెం కాలం ఏమనుకుంటున్నారు? ఆదాము సృష్టించబడిన దగ్గర నుంచి క్రీస్తు 2వ రాకడ వరకు కూడా వాడు విడిచిపెట్టబడవలెను. అర్థమైందండి? బంధించడం సృష్టికి ముందు బంధించాడు, విడిచిపెట్టింది ఎప్పుడు విడిచిపెట్టాడు? ఆదామును సృష్టించిన తర్వాత విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఏముంది? యోబు యొక్క చరిత్రలో ఏం జరిగిందండి? నా భక్తుడైనటువంటి యోబును చూసావా అంటే చూశాను. అతడు ఎంత యథార్థవంతుడో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. ఊరకనే యథార్థతను నిలుపుకుని ఉన్నాడా? అతనికి ఆస్తినిచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, అన్నిటికీ మించి నీ రక్షణ కంచెను ఇచ్చావు. ఆ కంచె ఒక్కసారి తీసి చూడు, అప్పుడు అతని యథార్థత ఏంటో తెలుస్తుంది. పర్మిషన్ ఇచ్చాడా లేదా? పర్మిషన్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఆదాము పరీక్షకు నిలబడాలా లేదా? అంటే మా పిల్లలకు పరీక్షలు వద్దండి, పెట్టకండి, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి ప్రమోట్ చేసేయండి అని ఎవరన్నా అంటామండి మనం? పరీక్ష పెడితేనే కదా వాడి యొక్క క్యాపబిలిటీ ఏంటి, వాడి యొక్క సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఎందుకు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను అంటే ఇదిగో ఆదామును పరీక్షించడానికి. ఆదామును పరీక్షించడానికి. పరీక్షించాడా ఆదాముని? లేదా? అపవాది ఆదామును పరీక్షించాడా? అవను పరీక్షించాడా? ఆదామును పరీక్షించాడు. పని అయిందా? పని అవ్వలేదు. తర్వాత అవ్వను పరీక్షించాడు. అప్పుడు ఏమైంది? అవ్వ పాపంలో పడిపోయింది. తర్వాత అవ్వ ద్వారా ఆదాము పడిపోయాడు. లోకంలోకి ఏం ఎంటర్ అయింది?
పాపం ఎంటర్. ఈ శరీరం ఎలాగా రూపుదిద్దుకుందో అక్కడి నుంచి వచ్చినటువంటి వారి యొక్క శరీరము పాపానికి ఇంటరాక్ట్ అయిపోయేటువంటి శరీరంగా, పాపానికి ఆకర్షించబడిపోయే శరీరంగా మారిపోయింది. అంతేగాని పాప శరీరం కాదండి. శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పాపానికి అట్రాక్ట్ అయిపోయేటువంటి శరీరం. కొంచెం కాలం ఏంటనుకుంటున్నారు? ఆ కొంచెం కాలం విడిచిపెట్టబడినటువంటి కొంచెం కాలం ఆదాము సృష్టించిన దగ్గర నుంచి మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము వచ్చేంత వరకు కూడా కొంచెము కాలము అన్నాడు. ప్రకటన గ్రంథం పరీక్ష జరుగుతుంది. పరీక్ష జరుగుతుంది. పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా పరీక్షలో పాస్ అవ్వాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, జాగ్రత్తగా చూడండి, అందుచేత పరలోక నివాసులారా. ఎవరు పరలోక నివాసులు? ఎవరండి? దేవదూతలు. పరలోక నివాసులారా ఉత్సహించుడి, అంటే ఆనందించుడి, ఆనందంతో గెంతులేయండి. భూమి సముద్రమా, అదేంటండి? పరలోక నివాసులారా ఉత్సహించుడి, ఆనందించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అదేంటి? పరలోకానికేమో ఆనందం, భూమికేమో శ్రమ. ఎందుకండి? దాని తర్వాత వచ్చి చదవండి. అపవాది. ఎందుకు పరలోకానికి ఆనందము, భూమికి ఎందుకు శ్రమ అంటే చెప్తున్నాడు. అపవాది తనకు సమయము, తనకు ఆయుష్ కొంచెము అని తెలుసుకుని, ఆ కొంచెం అంటే ఏం చెప్పుకున్నాం? ఆదాము పుట్టినది మొదలుకొని కడపటి ఆదాము వచ్చే వరకే వాడి యొక్క ఆయుష్ కాలం. పోయినసారి పాఠం చెప్పడానికి కూడా కారణం అదేనండి. అపవాది ఆయుష్ అనేటువంటి ఆ పాఠం మీకు అర్థమవుతే ఈ కొంచెం కాలం అనేది ఏంటో అర్థమవుతుంది. కొంచెం అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చాడు. ఎక్కడికి? భూమి మీదకి దిగి వచ్చాడు కాబట్టి భూమికి శ్రమ. పరలోకానికి విడిచిపెట్టేశాడు కాబట్టి పరలోక నివాసులారా సంతోషించండి. మీలో చాలా మందిని ఇంకా వాడు లాగేలేదు. ఇప్పుడు వాడు ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. ఎలా పడ్డాడు? గత వారం నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై ఎలా ఉండండి? మెలకుగా ఉండుడి. ఇదిగో మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంటండి. ఎందుకో? వాడికి ఆయుష్ చాలా కొంచెమని తెలుసుకున్నాడు. వాడికి ఎంత వీలైతే అంతమందిని వాడు వెళ్ళేటువంటి ఆ నరకంలోకి ఏం చెయ్యాలి? తీసుకువెళ్ళిపోవాలి. నరకలోకం దేవుడు ఎవరికి కొరకు సృష్టించాడండి? అపవాదికిని వాడి అనుచరులకు సృష్టించాడు, కానీ మనుషులకు సృష్టించలేదు. మనుషులను ఒక ఉన్నతంగా చూసి తన సింహాసనాన్ని మనుషులకి ఇవ్వాలని దేవుడు చూశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అపవాది అనుచరులం అయిపోయి అపవాదికి వాడికి అనుచరులకి సిద్ధపరిచినటువంటి ఆ నరకానికి మనం వెళ్ళిపోతున్నాము. అదిగోండి, ఆ కొంచెము కాలమే ఇదిగో ఆదాము పుట్టింది మొదలుకొని కడపటి ఆదాము వచ్చే వరకు. కడపటి ఆదాము వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండవ రాకడలో ఏం జరుగుతుందండి? తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదే వచనాలు
గత వారం కూడా వచ్చినాయి. మీరు గమనించారో లేదో? తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి అలియాస్ అపవాది, అలియాస్ ఆది సర్పం, అలియాస్ మహాఘట సర్పం, అలియాస్ సాతాను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత, గమనించండి చాలా జాగ్రత్తగా, తన నోటి ఊపిరి చేత అపవాదిని ఏం చేస్తాడంట? సంహరించేస్తాడంట. తన ఆగమన ప్రకాశము చేత, తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. అపవాది యొక్క నాశనం ఎలా ఉంటుందంటే, ప్రభువు యొక్క నోటి ఊపిరి చేత వాడిని ఏం చేస్తాడంట? చదవండి. నోటి ఊపిరి చేత సంహరిస్తాడంట. తన ఆగమన ప్రకాశము చేత. గత వారం మెసేజ్లో ఆగమన అనే పదానికి అండర్లైన్ చేసుకోమన్నాను. ఆగమన అనే పదానికి అండర్లైన్ చేసుకున్నాం మనం. అపవాదిని ఎలా సంహరిస్తాడంట? నోటి ఊపిరి చేత సంహరిస్తాడంట. ఆగమన ప్రకాశం చేత నాశనం చేస్తాడంట. ఆగమన ప్రకాశం అంటే ఆగమనము, నిరాగమనము. ఆగమనము, నిరాగమనము. ఆగమనం అంటే వస్తుండగానే, టీచర్ వస్తూ పిల్లవాడికి 2 దెబ్బలు వేసింది అంటాం. అంటే ఎలా జరిగింది ఆ పని? వచ్చిన చాలా ఎలా జరిగిందా? వాడు వస్తూ కూరగాయలు తెచ్చాడు అంటాం. అంటే వాడు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు కూరగాయలు తెచ్చాడా? కూడా జరిగిపోయింది. ప్రభువు అయినటువంటి యేసు నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించి తన ఆగమన ప్రకాశం, ఆయన వస్తున్నప్పుడు ఏదైతే వెలుగుంటుందో ఆగమన ప్రకాశం చేత ఏం చేశాడంట? అపవాదిని నాశనము చేశాడంట. మరి ఇప్పుడు అపవాది యొక్క నాశనం ఎలా జరుగుతుంది? యేసుక్రీస్తు వారు రావడం అపవాదిని ఏం చేస్తారు? నాశనం. అక్కడ అలాగ ఉందా లేదండి? ఇంకా వేరే విధంగా ఉందా? ఆగమన ప్రకాశం చేత అలాగే ఉంది కదా. మరి 1000 ఏండ్ల పరిపాలన ఇంకా రాబోతుంది అంటే అపవాదిని దేవుడు ఎప్పుడో తర్వాత బంధించి 1000 ఏండ్ల పరిపాలన దేవుడు చేస్తాడు అని అంటున్నారు కదా చాలా మంది. ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు? అపవాదిని బంధించి 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. అప్పుడు అపవాది బంధించబడతాడు. యేసు 2వ రాకడలో అపవాదిని బంధించి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు అని అంటున్నారు కదా చాలా మంది. అంటే అందుకే 1000 ఏండ్ల పరిపాలన ఏమవుతుంది? జరగబోతుంది. మరి ఇక్కడ రాయబడింది ఏంటి? వస్తూనే బంధించడం కాదు, అపరాధిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అర్థమైందండి మీకు? అందుకే గత మెసేజ్లోనే మీకు ఆగమన ప్రకాశము చేత అని అండర్లైన్ చేసుకోమన్నాను. మరి 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? మరి అపవాది బంధించేనే కదా, బంధించే కదా. ఇప్పుడు ఇదంతా చదువుకున్నాం. ఈ అపవాది బంధించడం అనే కాన్సెప్ట్ ఎప్పుడు జరుగుతుందంటే, ఇదిగో ఎప్పుడో రాబోతుంది. 1000 ఏండ్ల పరిపాలన జరిగినప్పుడు అపవాదిని బంధిస్తారు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అసలుకే 1000 ఏండ్ల పరిపాలన జరగడానికి అపవాది ఉండాలి కదా. అర్థమైందండి మీకు? 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు అపవాదిని బంధించి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడంటాడు. అప్పుడు 2వ రాకడలో వస్తే అపవాది ఉండాలి కదా బంధించడానికి. ఏమవుతుంది? 2వ రాకడలో ఆగమన ప్రకాశం చేస్తా వస్తూనే నోటి ఊపిరి చేత సంహరించి తన ఆగమన ప్రకాశం చేత కొలాప్స్ చేసేస్తాడు, డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంకా మరి ఎక్కడ జరుగుతుంది అండి?
ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ జరుగుతుందంటే ఇంకా బాగా ఆలోచిస్తే మరి ఎక్కడ జరుగుతుంది వెయ్యేండ్ల పరిపాలన? ఆల్రెడీ జరుగుతుందని చెప్పడమే నా ఉద్దేశం. వెయ్యేండ్ల పరిపాలన ఆల్రెడీ జరుగుతుందని చెప్పడమే నా ఉద్దేశం. వెయ్యేండ్ల పరిపాలన భూమి మీదే జరుగుతుందని కొంతమంది అంటారు. జరుగుతుంది. ఈ భూమి నూతన భూమిగా మార్చబడుతుంది, అక్కడ వెయ్యేండ్ల పరిపాలన జరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు. యేసు రెండో రాకడలో ఏమవుతుంది? పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. యేసు రెండో రాకడలో ఏమవుతుంది? పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో ఏంటి? ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు అంటే నింగి, నీరు, నిప్పు, గాలి. ఇవి మిక్కటమైనటువంటి వేండ్రంతో ఎప్పుడు అకస్మాత్తుగా అయిపోతుంది. దొంగ వచ్చినట్లు వస్తుంటూ అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే దొంగలా వస్తారని కాదు, అకస్మాత్తుగా జరిగిపోతుంది. ఇదంతా కూడా ఎలా జరిగిపోతుంది? పంచభూతంలో మిక్కిలి వేండ్రంతో లైవ్ ఎలా అయిపోతాయి? అకస్మాత్తుగా ఆయన రాకడ వచ్చినప్పుడు అయిపోతాయి. మరి వెయ్యేండ్ల పరిపాలన ఎక్కడండి? మధ్య ఆకాశమున అంటున్నారు. ఎక్కడండి? అసలు బైబిల్లో మధ్య ఆకాశం అనే పదం ఉందండి? అలా బైబిల్లో మధ్య ఆకాశం అనే పదం ఉందా? లేదండి, అది కిట్టించేసిన పదం. అది కిట్టించేసిన పదం. నా ప్రియుడా, నా ప్రియేసు ఎప్పుడయ్యా? ఈ లోక కళ్యాణం. ఎక్కడయ్యా? వివాహం. మధ్య ఆకాశమున మహిమ. మధ్య ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? కిట్టించేసిన పదం. చూడండి, బైబిల్లో ఎక్కడ కూడా మీకు మధ్య ఆకాశం అనే పదం ఉండదు. కాకపోతే సర్చింగ్ బైబిల్ ఉంది కదా, కొట్టండి మధ్య ఆకాశం అని. అసలు ఆకాశ మధ్యమము అంటే ఏంటి తెలుసండి? మధ్యాకాశం అనేది ఎలా వచ్చిందంటే ఆకాశ మధ్యమము నుండి వచ్చింది. ఆకాశ మధ్యమం నుండి వచ్చింది. ఆకాశ మధ్యమం ఏంటి? ఈ సృష్టిని ఒక ఆకాశముగా తీసుకుంటే ఈ సృష్టికి సెంటర్ పాయింట్ ఏంటి చెప్పాలండి? సృష్టికి సెంటర్ పాయింట్ ఏంటి? భూమి అండి. భూకేంద్రక సిద్ధాంతం చదువుకున్నాం కదా. భూకేంద్రక సిద్ధాంతం 2 సిద్ధాంతాలు ఉంటాయి. సూర్యకేంద్రక సిద్ధాంతం, ఈ విశ్వానికి, సకల విశ్వానికి సూర్యుడి కేంద్రకమని ఒక సిద్ధాంతం. కోపర్నికస్ యొక్క సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం టాలమీ యొక్క సిద్ధాంతం. ఏమంటాడు టాలమీ అంటే ఇదిగో ఈ సకల విశ్వానికి కూడా భూమే కేంద్రకము. అంటే ఇప్పుడు ఆకాశ మధ్యమము అంటే ఏంటి? ఆకాశ మధ్యమము అంటే ఏంటండి? భూమే. అర్థమైందండి? వాళ్ళు అనుకుంటున్నటువంటి మధ్య ఆకాశం అంటే ఎలా అంచనా ఇస్తారంటే భూమి నుంచి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఆ ప్లేస్లో అని అంచనా ఇస్తారు. కానీ ఆకాశ మధ్యమం అన్నా మధ్య ఆకాశం అన్నా సరే భూమే. ఎక్కడ జరగాలి? వెయ్యేండ్ల పరిపాలన భూమి మీదే జరగాలి. భూమి మీదే జరగాలి. ఇక్కడికి ఎన్ని వచనాలు అయినాయండి? చెప్పాను మీకు ముందే, 1 గంటకు పైనే ఉంటుంది, ఓపికతో ఉండండి అని. ఎన్నైనాయి? 3 వచనాలు అయ్యాయి. ఇంకా 4వ వచనం. ఇప్పుడు 3వ వచనంలో ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు జనములను మోసపరచకుండానట్లు అగాధం మూసివేయబడింది. అది అర్థమైంది కదండి? అగాధమునందు వాడు మూసివేయబడ్డాడు. అటు పిమ్మట కొంచెము కాలము. ఆ కొంచెము కాలం అంటే ఏంటో తెలుసుకోవడం అర్థమైందండి? అర్థమైందా? కొంచెం కాలం అంటే కొంచెము కాలము వాడు విడిచిపెట్టబడును అన్న కాలం ఏంటో అర్థమైందండి? మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము వరకే
దాన్ని కొంచెం కాలం అన్నాడు, లేకపోతే అపవాది ఆయుష్ అని మనం అనుకోవచ్చు. 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండిన వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడ ఏం కనపడుతున్నాయంటే 4వ వచనంలో ఏం కనపడుతున్నాయంటే అంతటా సింహాసనమును చూచితిని. సింహాసనమును చూచితిని అనగానే మన వాళ్ళు పాటల్లో పిక్చర్స్ ఏం వేస్తారు, బంగారపు సింహాసనాలు వేసి ఆ బంగారు సింహాసనాల మీద ఏం చేస్తారు, వారు ఎవరిని అనుకున్నారో వారిని కూర్చోబెట్టేసి మనకి పాటల్లో చూపించేస్తున్నారా లేదా? సింహాసనం అంటే అధికారానికి గుర్తండి. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఆ కుర్చీలో నేను కూర్చుంటానో లేదో అంటారు. కుర్చీ ఎవరికి దక్కుతుందో ఈ ఎలక్షన్లో అంటారు. అంటే కుర్చీ అంటే ఏంటి? సింహాసనం. సింహాసనం అంటే ఏంటి? అధికారము. సింహాసనం అంటే ఏంటండి? అధికారము. అంతే సింహాసనం చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు, ఏం చేయుటకండి? విమర్శ చేయుటకు. అంటే 1000 ఏండ్ల పరిపాలన అనేది ఫిజిక్స్ పాఠంలో ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఫిజిక్స్ పాఠంలో ఉంటుంది. చాలా ఓర్పు కలిగి వినాలి. ఎప్పుడో చెప్తున్నా ఇది. ఎందుకు చెప్పలేదంటే మీరు కొంత గ్యాదర్ చేసిన తర్వాత ఇది చెబితే బాగుంటుందని ఇప్పుడు చెప్పడం అవుతుంది. విమర్శ చేయుటకు వారికి అధికారము ఇయ్యబడెను. విమర్శ చేయుటకు, తీర్పు చేయుటకు వారికి ఏం ఇవ్వబడిందంట? అధికారము ఇయ్యబడిందంట. ఎవరు వీళ్ళు? ఎవరండి? ఎవరు అసలుకి? ఎవరికి ఇచ్చాడు దేవుడు ఈ అధికారం? విమర్శ చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చాడు? మత్తయి సువార్త శిష్యులకు ఇచ్చాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అంటే ప్రతి దానికి కూడా రెఫరెన్స్ కోడ్ చేస్తూనే వెళ్ళాలి, లేకపోతే ఈజీగా మిమ్మల్ని బాల్తో కొట్టించేస్తారు ఈ రెఫరెన్స్ గుర్తు లేకపోతే ఈజీగా. ఎందుకంటే మనిషి నిజం కన్నా అభూత కల్పనని ఎక్కువ నమ్ముతాడు. మీకు సింహాసనం అంటే సింహాసనం చూపించారనుకో చాలా చక్కగా ఉంటుంది. సింహాసనం అంటే సింహాసనం కాదురా బాబు, అధికారం అంటే నమ్మడానికి మనసు ఒప్పదు. యేసు వారితో ఇట్లనేను పునర్జన్మనుందండి. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరును. యేసును వెంబడించింది ఎవరు? మొదట 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు వారు సింహాసనం మందు ఆసీనుడై ఉన్నప్పుడు ఏమంటాడంటే నన్ను వెంబడించినటువంటి మీరును. 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఏంటంట? యేసుక్రీస్తు వారు 12 సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ శిష్యులు కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. అంటే మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చున్నారు, ఇటు 6 కుర్చీలు, ఇటు 6 కుర్చీలు. ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ గోత్రాల వారికి రండి 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 అని తీర్పు తీర్చేస్తున్నారు. అండి తీర్పు దినాన్న ఒక సింహాసనం ఉంటుందా? అనేక సింహాసనాలు ఉంటాయా? ప్రతి ఒక్కడు కూడా తను చేసినది మంచి అయినను సరే,
చెడ్డ అయినను సరే. 2 కొరింథీ 5:10 చూడండి. 2 కొరింథీ 5:10 శరీరంతో చేసినటువంటి ఏ కార్యము బట్టి అయినా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు. ఆగండి, ఇక్కడ దేహముతో జరిగించినటువంటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు అంటే శిష్యులకు కూడా దేహాలు ఉన్నాయా? ఉన్నాయి కదండి. వారు కూడా దేహంతో మంచిని జరిగించారు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో చేసినటువంటి ఆ పనుల యొక్క ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరూ ప్రపంచంలో ఏ తేడా లేదు. ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షము కావాలి. అంటే శిష్యులు కూడా ప్రత్యక్షం అవుతారా లేదా అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట? లేకపోతే 12 సింహాసనాల మీద వాళ్ళు ఉంటారా? 12 సింహాసనాల మీద ఉండి మనకు ఇశ్రాయేల్ తీర్పు తీరుస్తారా? తీర్పు దినాన్ని ఉండేది ఒకే ఒక సింహాసనం. దాని మీద కూర్చున్నది ఎవరు? యేసు క్రీస్తు వారు. మరి శిష్యులకి ఇదిగో ఇశ్రాయేళ్ళ మీద తీర్పు తీర్చుతాడని చెప్పాడు, మీకు సింహాసనాలు ఇవ్వబడతాయని చెప్పాడు. అంటే అధికారము ఇవ్వబడుతుంది. మరి తీర్పు ఎలా తీరుస్తున్నారు? తీరుస్తున్నారండి. చూడండి తీర్పు ఎలా తీరుస్తున్నారు. యోహాను సువార్త అంటే రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయని కంగారు ఏం పడకండి. మీరు ఈ పాఠాన్ని మళ్ళీ రిపీట్ చేసుకున్నప్పుడు మీకు ఒక్క డౌట్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక 20 ఎన్నో వచ్చేసినట్టు ఉన్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడుకు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటే అంచె దినమందు వానికి ఏం చేస్తుందంట అంటే యేసు మాటే తీర్పు. నా మాటే శాసనం అంటున్నారు కదా, నా మాటే శాసనం అన్నారు. మరి ప్రభువారు ఏమంటున్నారు? నా మాటే తీర్పు, నా మాటే అంచె దినమందు వారికి తీర్పు తీర్చెను. అంటే ఇప్పుడు శిష్యులకు ఇవ్వబడినటువంటి అధికారం ఏంటి? ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడెను అని ఉంది కదా. అంటే వాక్యాన్ని వారికి ప్రకటించే అధికారాన్ని ఇచ్చాడు. వాక్యం అంటే ఆయన మాట తీర్పు. ఇది యేసుని నమ్ముకోండి లేకపోతే నరకం. అదేంటిది? యేసుని నమ్ముకోండి లేకపోతే నరకం అని చెప్పారు ఇశ్రాయేలు శిష్యులు అనుకుందాం. ఆ మాట వారు అంగీకరించలేదు. ఆ మాట ఏమవుతుంది? తీర్పు అవుతుంది. అటువంటి అధికారం కలిగేవారు ఎవరో? శిష్యులు. అంటే వాళ్ళకి సింహాసనం ఇచ్చేస్తాడని కాదు, యేసుక్రీస్తు వారితో వాళ్ళ పక్కన కూర్చొని 12 గోత్రాల వారికి వారు తీర్పు తీర్చేస్తాడని కాదు. మరి ప్రభు ఎందుకు ఇంక వీళ్ళ తీర్పు తీర్చేస్తే? అంతే కదండి. ప్రభు ఎందుకండి? మొత్తం సమస్త లోకానికి తీర్పు తీర్చడానికి. అంటే ఇప్పుడు చూడండి, వెళ్ళిపోదామండి. అంతటి సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. వాటి మీద ఆశీనులు ఎవరు అయ్యి ఉన్నారో మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూసాం. ఎవరికి అధికారం ఇవ్వబడింది? శిష్యులకు అధికారం ఇవ్వబడింది. ఏంటి అధికారం? సువార్తను ప్రకటించేటువంటి అధికారము. ఎంతటి అధికారం అంటే అది మీరు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం వారు మీ మాట వినకపోతే, నా తీర్పు వినకపోతే మీ పాదధూళిని దులిపి వచ్చేయండి. ఆ పాదధూళి విమర్శ దినముందు వారికి సాక్షిగా
నిలపబడుతుంది. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములే ఉన్నవి. అధికారం కాదండి అది? అధికారం కదా? తీర్పు తీరుతున్నారా లేదా శిష్యులు? ఎవరికే? ఇశ్రాయేలులకి తీర్పు తీస్తున్నారు. ఎలాగా? దేవుని మాట చేత. దేవుని మాటే తీర్పు, తీర్పే దేవుని మాట. చూడండి ఇప్పుడు. అంతలో సింహాసనం చూసి తిని వాటి మీద ఆశలు ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిముకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారి ఆత్మలను చూచి తిని. ఇక్కడ వరకు చూద్దామండి. ఏంటంటే వీరు ఎటువంటి వారంట? క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను. క్రూర మృగం ఎవరు? ఎవరండి చెప్పండి. మరి డౌట్ పడతారేంటి? అపవాది. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము. క్రూర మృగం యొక్క ప్రతిమ ఏంటి? క్రూర మృగం యొక్క ప్రతిమ ఏంటి? ఒకసారి చెప్పాను మీకు. కరెన్సీ నోట్స్ తీసుకొచ్చి చూపించాను. ప్రతిమ మాట్లాడును. ప్రతిమ మాట్లాడును. క్రూర మృగము యొక్క ప్రతిమ అంటే డబ్బండి. చెప్పాను ఆ పాఠం. చెప్పాను. క్రూర మృగం యొక్క ప్రతిమ ఏంటో చెప్పాను. ప్రతిమ మాట్లాడును అని అంటే చెప్పాను కదా. ప్రతిమ ఎలా మాట్లాడుతుందో నోటి మీద చూపించాను. చూపించానా లేదా? అంటే క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను అంటే అర్థం ఏంటి? క్రూర మృగం యొక్క ప్రతిమ ఏంటి? కింద పడిపోతుంది. ఏం చేస్తున్నా? పైసామే పరమాత్మ. పైసామే పరమాత్మ. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక. ఎవరో వీరు యేసును వెంబడించిన వారు నమస్కారము చేయలేదంటండి. తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వెయ్యించుకొనని వారిని చూడండి. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినటువంటి ఆత్మలను చూచి తిని. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి ఏంటండి? 3 విషయాలు కనబడుతున్నాయి. నొసల యందు గాని చేతుల యందు గాని ముద్రను వేయించుకోలేదంట. ఏంటి ఈ ముద్ర అంటే? చెప్పేశారు కదా, 3 ఆర్లునే. ప్రతి వస్తువు మీద కూడా 3 ఆర్లు. 666 సాతాను సంఖ్య. చెప్పేశారా లేదా? ఇదిగో నొసల యందు గాని అంటే నొసలు ఆలోచనకు గుర్తు. థింక్ చేయి. ఏమంటా? థింక్ చేయి అంటాం. నొసలు దేనికి గుర్తు? ఆలోచనకు గుర్తు. నొసల యందు క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకోలేదంట. అంటే అపవాది ఆలోచనలకు వారు చోటు ఇవ్వలేదు. దీన్ని తీసుకెళ్ళి కయ్యిన ముద్రకు లింక్ కలిపేయడం, ఇంక చాలా చాలా చేస్తారు కదా. ఎందుకంటే ప్రథమ అనుచరుడు అపవాదికి మానవులు ఎవరో? కయ్యను. ప్రథమ అనుచరుడు ఎవరో? కయ్యను. నొసల యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకునే వారు అంటే అపవాది ఆలోచనలకు తావు ఇవ్వని వారు ఎవరో? శిష్యులు. చేతుల యందు ముద్ర వేయించుకోవడం అంటే అపవాది యొక్క పనులు ఈ చేతితో చెయ్యని వారు. ఒక శిష్యుడు చేసాడు. ఒక శిష్యుడు అపవాదికి చోటు ఇచ్చేసాడు. నొసల యందు ముద్ర వేయించుకున్నాడు. అంటే ఆలోచనలో ముద్ర వేయించుకున్నాడు. యేసుని అప్పగించేసాడు. 33 వెండి నాణాలు తీసుకొని
చేతులతో తీసుకొని ఏం చేశాడు? ముద్ర వేయించుకున్నాడు. చూడండి, నొసల మీద కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడికి కంప్లీట్ అండి. కంప్లీట్ అంటే మెసేజ్ అయిపోయిందని కాదండి. ముందే చెప్పిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. కుడి తట్టు కానీ ఎడం తట్టు కానీ చూడకండి. చూడండి, యేసు విషయమే తామిచ్చినటువంటి సాక్ష్యం విషయమై దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారిని చూచుతుంది. ఎవరిలో? యేసును వెంబడించినటువంటి శిష్యులు. ఒక్కొక్క శిష్యుడిని ఎలా చంపారండి? ఇంటూ ఆకారంలో సిలువేసిన వాళ్ళని ఒకరు, ఎక్స్ ఆకారంలో సిలువేసిన వారిని ఒకరు, తలకిందులుగా సిలువేసి చంపిన వారిని ఒకరు. ఎందుకో వీళ్ళు యేసు విషయమై తాము ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తము సలసలా తాగుతున్నటువంటి నూనెలో వేసింది ఒకరిని, శిరచ్ఛేదనం చేసిన వారిని ఒకరు, రాళ్లతో కొట్టిన వారిని ఒకరు, రంపంతో కొయ్యబడ్డారు. ఎవరెల్లా? యేసుని అనుసరించిన వారు, వారి ఆత్మలను చూచితిని. ఎక్కడి నుంచి చూడాలండి? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. వారు బ్రతికిన వారై, ఎవరు బ్రతికిన వారై? యేసుని వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మరి యేసు రాజ్యం ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు కదా, వారు బ్రతికిన వారై మరలా బ్రతికి శిష్యులు మళ్ళీ రాజ్యం చేయడం ఏంటి? మరి ఈ వచనం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు పైనుంచి 4వ వచనం అంతా కూడా శిష్యుల గురించి చెప్పబడింది. అంతటి సింహాసనం చూసి తిని అన్న దగ్గర నుండి చూడండి, శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారి యొక్క ఆత్మలను చూచి తిని అంతవరకు కూడా యేసును వెంబడించిన వారిని, లేకపోతే శిష్యుల గురించి, లేకపోతే హతసాక్షులైన వారి గురించి చెప్పబడింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యం చేయడం ఏంటి? మళ్ళీ వారు బ్రతుకున్నప్పుడే రాజ్యం చేశారు. భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుని రాజ్యం ఉంది, జరుగుతుందని చెప్పాను కదా. ఈ పదం పైన రావాలి, మిగతాదంతా కూడా కింద రావాలి. ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. వారు బ్రతికిన వారే, వారు రక్షించబడిన వారై 1000 సంవత్సరములు. 1000 సంవత్సరాలు అంటే మళ్ళీ దీర్ఘకాలము క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే శిష్యులు అపరాధులుగాను పాపులుగాను ఉన్నప్పుడు ఎవరి ద్వారా రక్షించబడ్డారు? క్రీస్తు ద్వారా రక్షించబడి వాళ్ళు 1000 సంవత్సరాలు అంటే దీర్ఘకాలం క్రీస్తుతో రాజ్యం చేశారు. ఆ వచనము చివర ఉన్నటువంటి ఆ వచనం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అర్థమైందండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని ఎవరితో బ్రతికించారంటే క్రీస్తుతో కూడా బ్రతికించారు. శిష్యులు ఎలా ఉన్నారు? ముందు యేసును తెలుసుకోలేనప్పుడు మిగతా ఇశ్రాయేలు ఎలా ఉన్నారో, ఏ పాపంలో అయితే ఉన్నారో వీళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నారు. వారు ఏమయ్యారు? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అది అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వెంటనే మీకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఆ వచనం 4వ వచనానికి ముందు వస్తే మనకి క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. చాలా మంది ఇక్కడే పొరబడుతున్నారండి. ఇక 4వ వచనం అర్థమైందండి. 4వ వచనం ఎవరి గురించి చెప్పబడుతుందంటే శిష్యుల గురించి, యేసును వెంబడించిన వారి గురించి, హతసాక్షుల గురించి. ఎవరైతే యేసును శిష్యులుగా ఉన్నారో వారి గురించి చెప్పబడుతుంది. ఇంకా 5
15 వచనాలు వివరించండి. 6వ వచనం వరకే. 5 ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమామృతులు ఏమవలేదంటండి. ఎప్పుడు? ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు. 1000 సంవత్సరాలు అంటే ఏమని చెప్పాను? దీర్ఘకాలము. ఆ దీర్ఘకాలము బ్రతుకు వరకు గడుచు వరకు కడమామృతులు ఏమవలేదంట, బ్రతకలేదంట. ఎవరు ఈ కడమామృతులు? ఎవరండి ఈ కడమామృతులు? ఎవరండి? ఇప్పుడు యేసుని అంగీకరించి యేసుని వెంబడించి ఎవరైతే ఉన్నారో వారు యేసుతో కూడా రాజ్యం చేస్తూనే ఉన్నారు. అంతే కదండి. అలనాటి శిష్యుల దగ్గర నుంచి ఇప్పటి వరకు యేసు శిష్యులుగా మారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుతో ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నారు? రాజ్యం చేస్తున్నారు. అలా వీళ్ళు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమామృతులు అంటే క్రీస్తు రెండో రాకడ జరిగేంత వరకు కూడా కడమామృతులు బ్రతకలేదంటండి. కడమామృతులు బ్రతకలేదు. ఎవరో ఈ కడమామృతులు అంటే అన్యులండి. అంటే అన్యులు కూడా చాలామంది యేసుని అంగీకరించి వచ్చిన వారు ఉన్నారు. ఇంకా అంగీకరించిన వారు శేషం మిగిలిపోతారు కదా. మిగిలిపోతారా లేదా? క్రీస్తు యొక్క బోధ తెలుసుకొని దాని ప్రకారం బతకని వాడు కూడా క్రీస్తుకి ఎవరో అన్యుడే. అంతే కదండి. అంతే కదా. చూడండి, కడమామృతులు బతకలేదు. ఈ కడమామృతులు ఎవరంటే అన్యులు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయండి? ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? ఇదియే మొదటి పునరుద్ధానం అంటే ఇంకోటి ఉన్నట్టే కదా. ఏంటి మొదటి పునరుద్ధానం? ఏంటండి? మొదటి పునరుద్ధానమే బాప్తీసం అండి. మొదటి పునరుద్ధానమే బాప్తీసం. ఇందాక చదివారు కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు చదవండి ఒకసారి మళ్ళీ. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో ఎలా బ్రతకబడ్డాం? బాప్తీసం ద్వారా బ్రతికించబడ్డాం. అంటే బాప్తీసం అంటే ఏంటి? మొదటి పునరుద్ధానము. మరి ప్రపంచంలో ఇప్పుడు మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారా? పాల్గొనని వారు కూడా చాలా మంది ఉన్నారా లేదా? వాళ్ళే మిగిలినటువంటి అన్యులు. కడమ వారు బ్రతకలేదు అన్నాడు కదా. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొని అంటే బాప్తీసంలో పాల్గొని దేవుని వాక్య ప్రకారం జీవించిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు? క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తున్నారు. 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుద్ధానము పాల్గొని వారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారికి, బాప్తీసం ద్వారా క్రీస్తులోకి వచ్చిన వారికి ఏమిచ్చాడు? రెండవ మరణం అంటే భయంకరమైనటువంటి నరకం. ఈ రెండో మరణం మీద వారికి ఏం లేదంటండి, అధికారము లేదంట. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము కూడా ఆయన మరణంలోనికి బాప్తీసము పొందిమని మీరు ఎరగరా? మరణించమా లేదా? బాప్తీసం అంటే ఏంటి? పాత జీవితం గతించిపోద్ది. పాత జీవితం ఏమవుద్ది? గతించిపోద్ది, మరణం అయిపోద్ది.
ఆయన మరణంలోకి మనం ఏమయ్యామో పాత జీవితాన్ని విడిచిపెట్టడం వల్ల పాలి భాగస్థులము అయ్యామా లేదా? ఇంకా డౌట్ ఉందండి? అదే మొదటి పునరుద్ధానం అండి. బాప్తిసం అంటే ఏంటి? సమాధి. ఏం సమాధం చేయడం? పాత జీవితాన్ని రోత జీవితాన్ని సమాధి చేయడం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు అతిశయించుట ద్వారా విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా ఏమయ్యారంటే లేచితిరి. అర్థమైందండి? మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? బాప్తిసము. ఈ బాప్తిసము మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందుకున్నవారు ధన్యులు. వీరికి రెండవ మరణంపై ఆ రెండవ మరణం వీరిని ఏమీ కూడా చేయలేదు అన్నమాట. వీరు దేవునికి క్రీస్తుకుని ఏమై ఉన్నారంటే యాజకులై ఉండి క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు అంటే బాప్తిసము తీసుకొని క్రీస్తులోకి వచ్చి క్రీస్తు బోధ ప్రకారం నడుస్తున్న వారు అందరూ కూడా క్రీస్తుతో పాటు ఏం చేస్తారంట? 1000 సంవత్సరాలు దీర్ఘకాలము. 1000 సంవత్సరాలు ఏంటి? దీర్ఘకాలము. ఏం చేస్తారంట? రాజ్యము చేయుదురు. రాజ్యము చేయుదురు అంటే క్రీస్తుని విశ్వసించి వారు అందరూ కూడా క్రీస్తుతో కూడా ఏం చేస్తారంటే 1000 సంవత్సరాలు దీర్ఘకాలము అంటే క్రీస్తు రెండో రాకడ వరకు కూడా రాజ్యము చేస్తారంట. చేస్తారా? చేస్తారా లేదా? చేస్తున్నారా? చేయబోతున్నారా? చేస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి. ఎప్పుడు 45 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పను నేను. ఈ రోజు కొద్దిగా ఓపిక పట్టండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో 2వ తిమోతి చూడండి ఒకసారి. ఈ మాట నమ్మదగినది. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. చాలా జాగ్రత్త చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా ఏ మాట నమ్మదగినది? మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే చెప్పాడు. ఈ మాట నమ్మదగినది. అది ఏమనగా అని చెప్తే మళ్ళీ చదవండి. ఈ మాట నమ్మదగినది అది ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే నిజంగా మొదటి పునరుద్ధానంలో నిజంగా మారు మనసు పొంది మనం మొదటి పునరుద్ధానంలో పాల్గొంటే పెళ్లి కోసం బాప్తీసం తీసుకోవడము లేకపోతే వేరే ఇతర అవసరం కోసం బాప్తీసం తీసుకోవడం కాదు. అందుకే ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? ఈ మాట నమ్మదగినది అదేమనగా ఆయనతో కూడా నిజంగా చనిపోయిన వారం అయితే అంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారం అయితే ఆయనతో కూడా రెండో పునరుద్ధానంలో ఏమవుతామో బ్రతుకుతాము. ఆయనతో కూడా సహించిన వారమైతే ఏం సహించాలి? నిందలు, శ్రమలు, అవమానాలు. ఎక్కడ? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. మీకు వచనం వచ్చారండి వాటికి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడి ఆయన పక్షమున ఆ శ్రమలో సహించిన వారమైతే ఆయనతో పాటు ఏం చేస్తామంట? ఏలుదుము. ఏలడం అంటే పరలోకి వెళ్ళడం. ఏలడం అంటే ఏంటండి? పరిపాలించడం అండి. ఏలడం అంటే ఏంటి? నేను ప్రపంచాలను ఏలేస్తున్నాను అంటాం.
ఆ? అంటే ఏంటి? పరిపాలిస్తాము. ఇది నమ్మదగింది. మనం ఆయన మరణంలోకి నిజముగా కూడా పాలువారమైతే మనం ఆయనతో పాటు ఏలుదుము. అదే చెప్తున్నాడు. దేవునికి క్రీస్తుకు వారు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు ఏం చేస్తారంటండి? రాజ్యము చేయుదురు. క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరిలో? బాప్తీసం ద్వారా, నిజముగా బాప్తీసం ద్వారా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చేవారు క్రీస్తుతో కూడా ఏలుదురు. ఎక్కడ? భూమి మళ్ళీ రెండో రాకడ అంటారు. అయ్యో బాబోయ్, భూమి మీద ఆయన మాట చెప్పునే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఒక పావు గంటలో ముగించేస్తానండి. 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అదుగోటి ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును ఏమై ఉన్నామంటండి మనం? ఇందాక ఏమన్నాడు? ఏలుదుము, ఆయనతో కూడా ఏలుదుము. ఏలేవారు ఎవరు? రాజులు. ఇదిగో మీరు రాజులైన మన రాజులమును యాజకులమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైనటువంటి ప్రజలై ఉన్నారు. ఇదండి, అయిపోలేదు. ఈ 6 వాక్యాల యొక్క సారాంశం. లోకాసు వార్త 1వ అధ్యాయం 31, 32 వచ్చిన. లోకాసు వార్త 1వ అధ్యాయం 31, 32 వచ్చిన. ఒక్క 10 నిమిషాలు అయిపోద్దండి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఎప్పుడండి? యుగ యుగములు. ఆయన యాకోబు వంశస్థులను అంటే అబ్రహాముకి పిల్లలైనటువంటి వారందరినీ కూడా యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము ఎటువంటిదంటే అంతము లేనిది అంట. అంటే కొంతకాలం ఏలకుండా తర్వాత వచ్చి ఏళ్తాడా దేవుడు? మరి పాడుకున్నాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడా? పుట్టుకతోనే రాజా? చెప్పాలండి. యేసు రాజుగా వస్తున్నాడా? ఆయన రాజు కదా? పుట్టుకతోనే ఆయన రాజు. పుట్టుకతోనే ఆయన ఎవరు? రాజు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు అంటే ఎలా పుట్టాడు? ఆయన యూదులకు రాజుగా పుట్టాడు. రాజు అనేవాడు ఎప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు రాజవంశంలో పుట్టినటువంటి రాజకుమారుడు రాజుగానే పుట్టాడు. ఏళ్తాడు రాజ్యాన్ని ఎప్పుడు? తగిన వయసు వచ్చినప్పుడు. మరి యేసుప్రభు వారు కూడా తగిన వయసు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏలాలి. మళ్ళీ వచ్చి ఏళ్తాను అన్నం ఏంటి? రెండో రాకల్లో వచ్చి ఏళ్తాను అన్నం ఏంటి? అంటే ఈ సంవత్సరం ఎలక్షన్లో గెలిస్తే పైకి వచ్చే సంవత్సరంలో వచ్చి ఏళ్తానంటే ఎలా ఉంటది? అది ఎలా ఉంటదండి? పుట్టుకతోనే ఆయన రాజు. మరి రాజ్యం ఎక్కడ? రాజ్యం ఎక్కడ? చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన అడుగ్గా యేసు, నువ్వు అన్నట్టు నేను
రాజునే. రాజుని అన్నాడా లేకపోతే రాజుగా వస్తానన్నాడా? రాజుని అన్నాడా రాజుగా వస్తానన్నాడా? నేను ఇప్పుడు రాజుని కాదు, బంటుని, ఇప్పుడు నేను రెండో రాకల్లో రాజుగా వస్తానన్నాడా? మరి పాడేం కదా యేసు రాజుగా వస్తున్నాడని. నేను రాజునే. 36వ వచనం చదవండి. యేసు, నా రాజ్యము నేను రాజునే కానీ నా రాజ్యము కంటికి కనపడేటువంటి భౌతిక రాజ్యము కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు. అంతే కదండి. యేసు రాజ్యం ఒకవేళ భౌతికపరమైనది అయితే ఏ శిష్యుడు యూదులకు అప్పకుండా ఏం చేస్తారు? పోరాడుదురు. అంతే కదా. అంటే యేసు రాజ్యం లోక సంబంధమైంది కానే కదా. చదవండి. నా రాజ్యము